సో వారితో మాట్లాడదాం. సో ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స సూపర్ ఇంట్రడక్షన్. అండ్ మీకు, మీ ప్రేక్షకులందరికి కూడా వెరీ, వెరీ, వెరీ హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగా పండగ జరుపుకుంటున్నారని కోరుకుంటున్నాను. అస్సలు మామూలుగా లేదు. అంటే మనం ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే ఫెస్టివల్‌తో పాటు హ్మ్. ఈసారి థియేటర్స్‌లో చేసే ఫెస్టివల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఫస్ట్ మీకెలా అనిపించిందండి? సంక్రాంతి అల్లుడుగా వస్తున్నారు. ఓకే. రైట్. అంతవరకు బానే ఉంది. రైట్. సో కాంపిటీషన్ అనేది డే బై డే అనౌన్స్‌మెంట్స్ తర్వాత పెరిగిపోయింది. అవును. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఇంక అల్లుడు గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారని టెన్షన్‌గా ఉంటుంది గదా! ఆ! అత్తారింటికి వస్తున్నప్పుడు అల్లుడు గారు ఒక నర్వస్‌నెస్ అయితే ఉంటుంది. అవును. కానీ మా తెలుగు ప్రేక్షకులనేది బెస్ట్ అత్తారిల్లు. హ్మ్. ఎందుకంటే ఇలా ఇంత ప్రేమ, ఇంత అభిమానంతో అల్లుడు గారిని రిసీవ్ చేసుకుంటారంటే నేను ప్రతి పండగకొస్తాను. కడుపు నిండా పెట్టారా మీకు చాలా, ఫుడ్డు? చాలా నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కలెక్షన్‌లతో నేను పెట్టినట్టున్నారు. మా సినిమాలో ఉంది జోకు. డబ్బుల్ని అఫెక్షన్ అంటాము మేము. సో, అవునవును. వీళ్ళు చూపించిన అఫెక్షన్ హ్మ్. ఇంత అంత కాదు. ఇందాకే ట్రేడ్‌లో ఎవరో అంటున్నారు 2 డేస్‌లో ఆల్రెడీ 42 క్రోర్స్ యెస్. అఫెక్షన్. యెస్. ఎఫెక్షన్. అఫెక్షన్ ఇక నుంచి సంక్రాంతి ఎఫెక్షన్‌కి మారిపోయింది మారుపేరు. డెఫినిషన్. డబ్బులకి మారుపేరు అఫెక్షన్. సో, 42 క్రోర్స్ 2 డేస్ అంటే అది మామూలు విషయం కాదు. యెస్. ఎందుకంటే మీరన్నట్టు ట్రూ. ఇంత కాంపిటీషన్‌లో ఇన్ని సినిమాల్లో అవును. ఈ రోజుల్లో యాక్చువల్‌గా థియేటర్స్‌కి రావడమే తగ్గిచ్చేసారు జనాలు. యాహ్! ట్రూ. అలాంటిది వీళ్ళొచ్చి ఫస్ట్ సీన్ నుంచి మీరు థియేటర్స్‌లో చూస్తే ఫస్ట్ ప్రీమియర్ పడినప్పటి నుంచి ఎంట్రీ సీన్ నుంచి ఈలలు, గోల గోల, అవును. రచ్చ రచ్చ స్టార్ట్ అయిన ఎన్వైర్న్‌మెంట్ ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది. అవును. సెకండ్ హాఫ్ మొత్తం థియేటర్ ఊగుతానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అదే ఎనర్జీ, సేమ్ అదే టెంపో జోష్. మెయింటైన్ అవుతుంది. నిజమే. సో, ట్రూ అది. మా అందరికి వీళ్ళు ఇచ్చిన బిగ్గెస్ట్ సంక్రాంతి గిఫ్ట్ ఇది సో అనగనగా. ఇంత కాన్ఫిడెన్స్ మీకు రిలీజ్ చేసే టైంలో ఉందా అండి? నర్వస్‌గా ఉన్నాము. ఆ! కాన్ఫిడెన్స్ అంటే ప్రొడక్ట్ మీద చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. ఎందుకంటే అవును. ఈ సినిమా, ఈ కథ 'అనగనగా రాజు' అనే కథ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ రాశాను నేను. హ్మ్. సో, ఆ రాసే టైమే ఆ రైటింగ్ టైమ్‌లోనే కథ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. ఇది ప్రాపర్‌గా రాస్తే, దీన్ని ప్రాపర్‌గా తీస్తే డెఫినిట్‌గా పండక్కి వచ్చినా, ఏ టైంకి వచ్చినా వీళ్ళొచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే దాని తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ గాని, సినిమాని సూపర్ హిట్ చేసే వాళ్ళే చేస్తారన్న ఒక అవును. నమ్మకం ఉంది. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ 3 సినిమాల్లో చూసాను నేనది. అవును. నా 3 సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవ్వడానికి కారణమే అది. మన మన ప్రేక్షకులు. సో, నాకు వాళ్ళ మీద నమ్మకం. వాళ్ళకి ఎలాగైతే నా మీద నమ్మకం ఉందో, నాకు వాళ్ళ మీద నమ్మకం. సో, ఇద్దరి నమ్మకం ఇద్దరికి సింక్ అయ్యి అదే సింకే ఇచ్చి పడేసారు ఇచ్చి మీరు. పడేసారనమాట. సంక్రాంతికి సో, బ్లాక్ బస్టర్ చాలా ఇచ్చేసారు. చాలా చాలా హ్యాపీ. హ్మ్. అండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు గదా! కలెక్షన్‌ల ఎఫెక్షన్ అనేది. అది మీకు యూఎస్ నుంచి స్టార్ట్ అయినట్టుంది. అవును. అక్కడ చాలా మంచి చాలా ఓపెనింగ్స్ కానీ బ్లాక్ బస్టర్ ఓపెన్. నిన్న డే 2 యూఎస్‌లో మీరు చూస్తే గనక 'అనగనగా రాజు' బుకింగ్స్ టాప్‌లో ఉన్నాయి. హ్మ్. సో, సంక్రాంతి రిలీజ్‌లో. సో, అదొక అది నేను చెప్పుకోలేననమాట. నేను ఓవర్‌సీస్ ఆడియన్స్‌కి నేను ప్రతిసారి ఇదే చెప్తాను. ప్రతి సినిమా స్పీచ్‌లో చెప్తాను. వాళ్ళు ఇంకా రెట్టింపు ప్రేమ చూపిస్తున్నారు. సో, థాంక్ యూ సో మచ్ ఓవర్‌సీస్ యూఎస్ఏ ఆడియన్స్ గానీ, కెనడా ఆడియన్స్ కానీ, యూకే ఆడియన్స్ గానీ. నేను నా సినిమాల్లో నేనెప్పుడు రాసేటప్పుడు గానీ, తీసేటప్పుడు గానీ ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటానంటే ఓవర్‌సీస్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు హ్మ్. ఎంఎస్ స్టూడెంట్స్ వెళ్తారు. చాలామంది హెచ్-1బీ వీసా మీద వెళ్తారు. చాలామంది అక్కడ ఆ డాలర్ సంపాదించడం అంత ఈజీ గాదు. ఒక $10 $100 సంపాదించడం అనేది చాలా చాలా కష్టపడితే వస్తది వాళ్ళకి. హ్మ్. అలాంటిది ఒక నియరెస్ట్ లొకేషన్‌కెళ్ళాలంటే ఒక 45 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలుండొచ్చు. సో, వాళ్ళు ఒక $100 ఒక సినిమా మీద పెట్టినప్పుడు ఆ 45 మినిట్స్ డ్రైవ్ ప్లస్ ఆ $100 ఇది వాళ్ళకి వర్త్ అనిపించాలి. పైసా వసూలు ఉండాలి. అనిపించాలంటే హ్మ్. నేను ఆ అనిపించే సినిమా వాళ్ళకి అందించాలి. ఓహ్! సో, ఆ బాధ్యత, ఆ బరువు, ఆ ప్రెషర్ నేను తీసుకొనే అలాంటి సినిమా చేసిన తర్వాతే నేను యూఎస్‌లో రిలీజ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. సో, మేబీ వాళ్ళ ఎఫర్ట్, నా ఇంటెంట్, ఆ హార్డ్ వర్క్ అది చూస్తారు కాబట్టి వాళ్ళు అంత ప్రేమ, అభిమానంతో ప్రీమియర్స్‌కొస్తున్నారు. వచ్చి వాళ్ళు ఎంటర్‌టైన్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ టాక్ పంపిస్తున్నారు. అదే టాక్, ఎనర్జీ ఇక్కడ కూడా ట్రాన్స్‌లేట్ అయ్యి ఆల్రెడీ ఇప్పుడు సెకండ్, థర్డ్ డేకే మేము 1,000,000 దగ్గరగా ఎళ్ళిపోతున్నాం యెస్. యూఎస్‌లో. యెస్. సో, సూపర్. ఫెనామినల్ రెస్పాన్స్ అక్కడ, ఇక్కడ ప్రతి చోట.